హాయ్ ఫ్రెండ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ చేతి రేఖలలోనే చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల రీసెర్చ్ తర్వాత తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఇలాంటి కొన్ని సైన్స్ ఉంటాయి. అవి వేరే వాళ్ళ నుంచి మిమ్మల్ని సెపరేట్ చేస్తాయి. మీలో చాలా మంది మిమ్మల్ని మీరు వీక్ అనుకుంటూ, మీలో ఎలాంటి స్పెషల్ క్వాలిటీస్ లేవని, వేరే వాళ్ళకన్నా తక్కువ ఇంటెలిజెంట్ అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ నిజానికి కొన్నిసార్లు మీరు వేరే వాళ్ళకన్నా స్మార్ట్, జీనియస్ పర్సన్ కూడా అయ్యి ఆ విషయమే మీకు తెలియకపోవచ్చు. సో లైఫ్ లో మోటివేషన్ కోసం ఈ ఫ్యాక్ట్స్ ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మీ బాడీ, ఇవి మీ ట్రేట్స్. మీరు తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? సో పామిస్ట్ల ప్రకారం మీరు జీనియస్ అండ్ క్రియేటివ్ పర్సన్ అవునో కాదో చూసేద్దామా? కొన్ని సంవత్సరాల రీసెర్చ్ ని మీకోసం ఒక సింగిల్ వీడియోలో చెప్పబోతున్నా. అందుకనే ఈ వీడియోని మీరు మిస్ కాకుండా ఎండ్ వరకు చూసి ఈ సైన్స్ మీలో ఉన్నాయో లేదో అని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెంబర్ 1, లెటర్ ఎక్స్ ఆన్ యువర్ పామ్. ఫ్రెండ్స్, మీ అరచేతి మీద లెటర్ ఎక్స్ ఉందంటే మీరు ఈ ప్రపంచంలో ఉన్న స్మార్టెస్ట్ పర్సన్స్ లో ఒకరు. మేబీ మీరు దీన్ని ప్రతి సెకండ్ ఫీల్ అవ్వలేకపోవచ్చు, కానీ మీరు ఏమేమి చేయగలరో మీరే ఊహించలేరు. మీలో అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది. ఎక్కువగా భారత్, బంగ్లాదేశ్, నేపాల్ ప్రజల్లో ఈ మార్క్స్ చూడడానికి కనిపిస్తాయి. అలెగ్జాండర్ ది గ్రేట్ కి పామిస్ట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ని కూడా తన హస్తరేఖల ద్వారానే చూసేవాడని చాలా మంది చెప్పేవాళ్ళు. మాస్కోలోని ఎస్జే యూనివర్సిటీ వాళ్ళు ఎవరి చేతి మీద అయితే లెటర్ ఎక్స్ ఉందో వాళ్ళ మీద ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ ఎక్స్ మార్క్ ఉన్న వాళ్ళు చాలా వరకు లీడర్స్ అవుతారు. అంటే ప్రపంచాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. అవును, నేను ఈ మాటలు ఊరికే అనట్లేదు. అమెరికా యొక్క 16th ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ చేతిలో కూడా ఈ మార్క్ ఉండేది. నేను ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఎస్ ఇది నిజమని. మేబీ మీరు ఇప్పుడు అంత సక్సెస్ఫుల్ పర్సన్ అయి ఉండకపోవచ్చు, కానీ ఈ సైన్ మీ చేతిలో ఉంటే దాని యొక్క మెరాకిల్ అండ్ దాని నిజమైన పవర్ ని చూడడానికి కొంచెం టైం పట్టినా కూడా మీరు తప్పకుండా చూస్తారు. ఒకవేళ మీకు ఈ ఎక్స్ సైన్ మీ చేతి మీద ఉంటే మీకు చాలా మనీ వస్తుంది అండ్ వెల్ లగ్జీరియస్ లైఫ్ ని మీరు లీడ్ చేస్తారు. అందుకే మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి అండ్ ప్రతిరోజు మిమ్మల్ని మీరు 1% ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. నెంబర్ 2, ది లెటర్ ఎం ఆన్ యువర్ పామ్. ఫ్రెండ్స్, ఎవరి అరచేతిలో అయితే లెటర్ ఎం ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బుకి అస్సలు కొదవ ఉండదు అండ్ వాళ్ళు సమాజంలో ఉన్నతమైన స్థాయిని పొందుతారు. కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఎవరి అరచేతిలో అయితే లెటర్ ఎం ఉంటుందో వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ ఉంటారు. ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడరు. సొంతగా ఏదైనా సాధించాలనుకుంటారు అండ్ వాళ్ళ గమ్యానికి దారిని స్వయంగా వాళ్ళే తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. నాకు తెలిసి ఇప్పుడు మీలో చాలా మంది ఈ సైన్స్ మీ అరచేతిలో ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ సైన్స్ మీ చేతి మీద ఉంటే ఎప్పటికీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మేబీ ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ అయి ఉండకపోవచ్చు, చాలా ఫెయిల్యూర్స్ చూస్తూ ఉండొచ్చు, కానీ ఈ సైన్ మీకుంటే తప్పకుండా చాలా ఎత్తుకు ఎదుగుతారు. సక్సెస్ మీకు జస్ట్ కొంచెం దూరంలో ఉంది. డోంట్ గివ్ అప్ మై ఫ్రెండ్. నెంబర్ 3, జూపిటర్ మౌంట్ సేస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఫ్రెండ్స్, జూపిటర్ మౌంట్ అంటే బృహస్పతి 8 గ్రహాలలో అతి పెద్ద గ్రహం. దీని సైజ్ ఎంత పెద్దదంటే ఇందులో 1331 భూగ్రహాలను ఇందులో పెట్టొచ్చు. మీ అరచేతిలో జూపిటర్ మౌంట్ మీ ఇండెక్స్ ఫింగర్ కి సరిగ్గా కింద ఉంటుంది. ఎవరికైతే ఈ ప్లేస్ లో పొంగినట్టు ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ సంపాదించే ఛాన్స్ 90% ఉంటాయి. అండ్ జూపిటర్ మౌంట్ మీ హ్యాండ్ లో కూడా ఉంటే మీరు ఒక లక్కీ, అంబిషియస్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. నెంబర్ 4, హ్యాండ్ షేప్. ఫ్రెండ్స్, పామిస్ట్రీలో ముఖ్యంగా 4 టైప్స్ ఆఫ్ హ్యాండ్ షేప్స్ గురించి చెప్పారు. ఇప్పుడు మీరు మీ హ్యాండ్ షేప్ ఎలాంటిదో చెక్ చేసుకోండి. ఫస్ట్ టైప్ ఎర్త్ హ్యాండ్, అంటే అరచేయి స్క్వేర్ షేప్ లో ఉండి ఫింగర్ సైజులు చాలా చిన్నగా ఉంటాయి. ఈ హ్యాండ్ టైప్ వాళ్ళు ప్రతి దాంట్లో హానెస్ట్ ఉంటారు అండ్ ప్రాక్టికల్లీ డౌన్ టు ఎర్త్ ఉంటారు. సెకండ్ టైప్ ఫైర్ హ్యాండ్. ఎవరి పామ్ అయితే రెక్టాంగిల్ షేప్ లో ఉండి ఫింగర్స్ చిన్నగా ఉంటాయో వాళ్ళది ఫైర్ హ్యాండ్ అంటారు. ఈ హ్యాండ్ టైప్ ఉన్న వాళ్ళు నేచురల్ బార్న్ లీడర్స్, రిస్క్ టేకర్స్. థర్డ్ టైప్ వాటర్ హ్యాండ్, అంటే అరచేయి అండ్ ఫింగర్స్ రెండు పొడవుగా ఉంటాయి. ఈ పీపుల్ వాళ్ళ క్రియేటివ్ అండ్ చరిష్మాతో పీపుల్ హార్ట్స్ ని ఈజీగా గెలిచేస్తారు. అలాగే వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ గా ఉంటారు. వేరే వాళ్ళ మాటలకి త్వరగా హర్ట్ అవుతారు. ఫోర్త్ టైప్ ఎయిర్ హ్యాండ్, అంటే అరచేయి స్క్వేర్ షేప్ లో ఉండి ఫింగర్స్ పెద్దగా ఉంటాయి. వీళ్ళు చాలా క్లవర్ అండ్ ఇంటెలెక్చువల్. వాళ్ళ అంబిషన్స్ ని పర్సూ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ఐడియాస్ ని క్రియేట్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. కాకపోతే వీళ్ళు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ తొందరగా డిస్ట్రాక్ట్ అవుతుంటారు. సో ఇందులో నుంచి ఏ హ్యాండ్ టైప్ అన్నిటికంటే స్పెషల్ అండ్ ఏ హ్యాండ్ లక్కీ అని మీరు నన్ను అడిగితే పామిస్ట్రీ ప్రకారం ఎయిర్ లేదా ఫైర్ టైప్ ఉన్న వాళ్ళలో పొటెన్షియల్ లిమిట్ లెస్ ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువ కష్టపడితే లైఫ్ లో అందరినీ దాటుకుంటూ రాకెట్ స్పీడ్ లో గ్రో అవుతారు. నెంబర్ 5, ఓకే మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు మీ ఫీట్ ని చూడండి. అవును, ఇప్పుడే చూసారా? జనరల్లీ 5 టైప్స్ ఆఫ్ ఫీట్స్ ఉంటాయి. ఈజిప్టియన్, రోమన్, గ్రీక్, జర్మనిక్ అండ్ సెల్టిక్. మీరు మీ ఫీట్ తో మ్యాచ్ చేయండి. ఇందులో మీదేది? ఒకవేళ మీది ఈజిప్టియన్ అయితే మీరు చాలా లక్కీ పర్సన్. ఈ టైప్ వాళ్ళు ఎవరితో అయినా ఈజీగా మాట్లాడుతూ వాళ్ళ మాటలతోనే మ్యాజిక్ చేస్తారు. ఒకవేళ మీ ఫీట్ రోమన్ అయితే మీరు లైఫ్ లో సెవరల్ ఆస్పెక్ట్స్ ని చాలా స్మార్ట్ గా బ్యాలెన్స్ చేయగలరు. ఒక లాజికల్ పర్సన్ అండ్ మీ కాన్ఫిడెన్స్ చాలా హై ఉంటుంది. ఒకవేళ మీ ఫీట్ గ్రీక్ అయితే మీరు ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్ అండ్ మీలో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా హై ఉంటాయి. వీళ్ళు వేరే వాళ్ళని చాలా బాగా మోటివేట్ చేస్తారు.
ఒకవేళ మీ ఫీట్ జర్మనిక్ అయితే అప్పుడు మీ ఇంటెలిజెన్స్ నార్మల్ అండ్ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ లాస్ట్, మీ ఫీట్ సెలిటిక్ అయితే యు ఆర్ ఏ క్రియేటివ్ థింకర్. ప్రతి ప్రాబ్లమ్ కి మీ దగ్గర ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉంటుంది. సో అందరికన్నా లక్కీ అండ్ రేర్ ఫుట్ ఏంటని మీరు అడిగితే అది ఈజిప్షియన్ అండ్ రోమన్. ఒకవేళ మీ ఫీట్ డిజైన్ ఈ రెండిట్లో ఒకటైతే మీరు ఈ ప్రపంచంలోనే లక్కీ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ లో ఒకరు. మీ బ్రెయిన్ ఎప్పుడు సక్సెస్ ని చేస్ చేస్తుంది. ఒకవేళ మీరు సక్సెస్ ని ఫీల్ అవ్వలేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీరు ఎప్పుడో ఒకప్పుడు దీన్ని ఫీల్ అవుతారు. మీరు స్పెషల్ అండ్ వేరే వాళ్ళకన్నా డిఫరెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ లో ఈ ఫ్యాక్ట్స్ అన్ని తెలిసాయి. నెంబర్ 6, ఫింగర్ అలైన్మెంట్. మీరు మీ మిడిల్ ఫింగర్ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ అలైన్మెంట్ ని చెక్ చేయండి. ఈ 3 కేసెస్ లో మీదేదో చూడండి. ఫస్ట్ వన్, లెఫ్ట్ ఫింగర్ ఇస్ బిగ్గర్ దెన్ రైట్ ఫింగర్. సెకండ్ వన్, రైట్ ఫింగర్ ఇస్ బిగ్గర్ దెన్ లెఫ్ట్ ఫింగర్. థర్డ్ వన్, బోత్ ఫింగర్స్ హావ్ సేమ్ హైట్. ఒకవేళ మీది ఫస్ట్ కేస్ అయితే ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్ అండ్ వర్క్ లో ఎప్పుడు లీడింగ్ పొజిషన్ లో ఉండటం మీరు మీ గోల్ గా పెట్టుకుంటారు. ఒకవేళ మీది సెకండ్ కేస్ అయితే మీరు ఎవరెస్ట్ కన్నా చాలా ఇంటెలిజెంట్. మీరు ప్రతి దానిలో క్రియేటివ్ గా ఆలోచిస్తారు, కొత్త కొత్త ఐడియాస్ ని క్రియేట్ చేస్తారు. ఒకవేళ మీది థర్డ్ కేస్ అయితే అరే యార్ కంగ్రాచులేషన్స్, మీరు ప్రపంచంలోనే 7 పీపుల్ లో ఒకరు. మీ ఐక్యూ లెవెల్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. మీరు ఏది కోరుకుంటే అది మీ లైఫ్ లో పొందొచ్చు. ఫ్రెండ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మన హిస్టరీ. ఈ సైన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయి చూయించారు. దేవుడు ఊరికే మీ చేతుల మీద గీతలు గీయరు కదా. మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో ఆ పొటెన్షియల్ ఉంది. ఆ సక్సెస్ ని చూసే దమ్ము మీలో ఉంది. ఒకవేళ ఇది మీరు నమ్మితే ఈ వరల్డ్ లో మీరు సాధించలేనిది ఏదీ లేదు. అండ్ ఒకవేళ మీ అరచేతులు ఈ సైన్స్ ఏవీ లేకపోతే నేను ఒకటే చెప్తా, మీ చేతి రేఖల కంటే ముందు చేతి వేలు ఊరికే లేవు. దేవుడు కూడా అదృష్టానికి ముందు కష్టపడమనే రాశాడు. లక్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హార్డ్ వర్క్. ది హార్డర్ యు వర్క్ ద లక్కీయర్ యు గెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ క్లోజ్ ఫ్రెండ్స్ లో 3కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ని కూడా చెక్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.